అందరికీ జై శ్రీరామ్. మొన్న ఢిల్లీలో ఎన్నో రోజులుగా ఈ నీట్ పరీక్షా పేపర్లు లీక్ అయిన సందర్భంగా చాలా ధర్నాలు జరిగాయి. ఆ ధర్నాలో CJP అనే ఒక కొత్త పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, అలాగే కొన్ని మతపరమైన ఆర్గనైజేషన్స్, విదేశీ శక్తులు మరియు విదేశీ డబ్బులతో నడిచే మీడియా, అలాగే విదేశీ డబ్బులతో ఒక చిన్న మామూలు హోటల్ పెట్టుకుని కూడా లక్షలతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనాలు పెట్టే ఒక సంస్థలు, ఇవన్నీ కలిపి మద్దతు ఇచ్చి ఈ తాలూకా ఉద్యమాన్ని బాగా హైలైట్ చేశారు. అయితే ఈ ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. అంటే సుమారు మన దేశం అంటే పడినోళ్ళు, మన దేశాన్ని మొక్కలు చేస్తామన్నోళ్ళు, ఈ దేశంలో ఉండలేనన్నోళ్ళు, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. సర్లే ఏమైతే అయిందిలే అని చెప్పి ఈ పిల్లలందరూకి అర్థం అవ్వాలని చెప్పి, ఎంత చెప్పినా వినట్లేదని చెప్పి మన ప్రధానమంత్రి గారు ఆలోచించి ఈ తాలూకా ఉద్యమాన్ని సంబంధించి మన విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించారు. అయితే మరి ఇప్పుడు అదే తరహా ఉద్యమం పంజాబ్లో జరుగుతుంది, జార్ఖండ్లో జరుగుతుంది. మరి అక్కడ విద్యాశాఖ మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదు? మరి ఎందుకు ఈ CJP పార్టీ అండ్ కో అంటే కాంగ్రెస్ ఎక్సెట్రా వీళ్ళందరూ కూడా ఎందుకు అక్కడికి వెళ్ళలేదు? ఎందుకు అక్కడ విద్యార్థులకు మద్దతు ఇవ్వలేదు? ఈ మీడియా డబ్బులు తీసుకొని పనిచేసే మీడియా ఎందుకు వెళ్ళలేదు? అందరూ కాదు సుమా, కొందరు మీడియా ఎందుకు వెళ్ళలేదు? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఓహో, అక్కడ పంజాబ్లో ఆప్ పార్టీ ఉంది, జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇండి కూటమి ఉంది. అందుకే అంటే బీజేపీ పరిపాలించిన రాష్ట్రాల్లో ఇలాంటి పరీక్ష పత్రాలు లీక్ అయితేనే ధర్నాలు జరుగుతాయి. అదే కాంగ్రెస్ లేకపోతే ఇంకొక పార్టీ పరిపాలించిన రాష్ట్రాల్లో ఇలాంటి పేపర్లు లీక్ అయితే మాత్రం ధర్నాలు జరగవు. ఇది అద్భుతం కదండి ధర్నాలు చేసే పద్ధతి. దీన్ని అప్పుడు కవర్ చేయడు, ఒక్క పేపర్ కూడా కవర్ చేయడు. సిగ్గు శరం పౌరుషం ఉండాలి. చేత్తన. సర్లేండి, జై హింద్.